మే నాటికి వచ్చేటప్పటికి టమోటా దండలేస్తారు, మళ్ళీ ఉల్లిపాయ దండలు టమోటా దండలు మెల్ల వేసుకుని ఫోటోలు దిగడాలు లేకపోతే ఉద్యమాలు చేయటాలు చేస్తుంటారు. సీజనల్ చేంజెస్ టమోటాని శాశ్వతంగా నిలబెట్టుకోవడం కుదరదు. ఏ పచ్చడో చేసుకోవచ్చు, లేకపోతే కనుక టమోటాకు సూపులు తయారు చేసుకోవచ్చు, ఇట్లాంటివి చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు కచప్పు, ఇట్లాంటివి చేయొచ్చు. కానీ టమోటాగా అట్లాగే నిల్వ ఉంచడం కుదరదు. అది ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత టమోటా దిగుబడి తగ్గిపోతుంది. ఇప్పుడు మార్చి కదా, ఏప్రిల్లో తగ్గడం బిగిన్ అవుతుంది, మేలో భారీగా తగ్గుతుంది. జూన్ దగ్గరకు వచ్చేటప్పుడు, మే ఎండింగ్ నుంచి జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి టమోటాలకు సంబంధించిన రేట్లు దారుణంగా పెరిగిపోతాయి. జూన్ జూలైలకు వచ్చేటప్పుడు అప్పుడు ఈ పేపర్లలో టీవీల్లో ఇట్లా వేస్తుంటారు ఉల్లిపాయలు టమోటాలకు సంబంధించినటువంటి దండలు. ఇప్పుడేమో టమోటా మొన్నటిదాకా దాంతో పోల్చుకుంటేనే ధర ఎక్కువ ఉన్నట్టు, బట్ ఇప్పటికీ ధర దారుణంగానే ఉంది. పలమనేరులో 15 కిలోల బాక్స్ 50 రూపాయలట, అంటే 3.5 రూపాయలు పడుతుంది దగ్గరగా. అదే తిరుపతిలో వచ్చేటప్పటికి 15 రూపాయల దాకా అమ్ముతున్నారు, అదే జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలకు సంబంధించి. అదే గుంటూరు విజయవాడలో వచ్చేటప్పటికి 15 రూపాయల నుంచి 20 రూపాయలు అమ్ముతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను అనేక సార్లు చెప్పాను, ఆ రైతు దగ్గర నుంచి తీసుకుని వినియోగదారుడికి తెచ్చేటటువంటి బాధ్యతలు ప్రభుత్వాలు తీసుకోవడమే కారణం.